దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. ఎలా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం అంటే మనం అప్పుడు పైన వచనాలకి దీన్ని కలపాలన్నమాట. అంటే నిన్న చెప్పుకున్నాం కదా, వినువారికి మేలు కలిగినట్లు అనుకూల వచనమే పలుకుడని. అంటే మన మాట, మన ప్రవర్తన, మన కోపము, ఇట్లా పైన ఏవైతే ఉన్నాయో, పైన ఏవైతే మాట్లాడుకుంటూ వచ్చామో అవన్నీ కూడా మరి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయి అంట. సో ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. సో పరిశుద్ధాత్మ ఈజ్ ఎ పర్సన్, గాడ్లీ పర్సన్. త్రిత్వములో ఆయన కూడా ఒక భాగమై ఉన్నాడు. ఓకే అండి. ఆయన కూడా దుఃఖపడతాడంట. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచద్దు. చూడండి, మరి అననీయ సపీరా దేవునికి ఇవ్వాల్సిన వాటిని వారు దాచిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖపెడుతున్నారు? మీరు ఎందుకు పరిశుద్ధాత్మకు శత్రువులు అవుతున్నారు అని పేతురు అడుగుతాడు. అంటే మన క్రియలు, మన ప్రవర్తన, మన బిహేవియర్ అండ్ మోరోవర్ మన మాటలు, వీటన్నిటి వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి. ఆమేన్. హల్లెలూయా. ఇది నాన్న ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్లుగా చేసి, నా నోరు నా ఇష్టం అంటున్నారు, నా శరీరం నా ఇష్టం అంటున్నారు, నా జీవితం నా ఇష్టం అంటున్నారు. నీ శరీరమేలే, నీ జీవితమే, కానీ మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని బట్టి బాధపడతాడంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకనే విమోచన దినం వరకు మనం ఆయనలో ఉండాలంట. యేసయ్య రెండవ రాకడ వరకు కూడా మనం ఆయనలో ముద్రించబడ్డాం. చూడండి ఎంత స్పష్టంగా రాయబడుతుందో ప్రతి మాట. సో యేసయ్య రెండవ రాకడ వరకు కూడా మనం ఆయనలో ఉండాలని దేవుడు నియమించాడు. యేసయ్య రెండవ రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడతాడు. అప్పుడు మనందరం కూడా ఎత్తపడతాం. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడుతుంది. సో విమోచన దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడతాడు. అప్పుడు మనందరం కూడా, సో అప్పటి వరకు కూడా మనం ఎవరికి భయపడుతున్నామండి? దేవుణ్ణి కలిగి ఉండాలని భయపడుతున్నాం. దేవుని మిస్ అవ్వద్దని మన నోరు కట్టుకుంటున్నాం. దేవుని కోల్పోకూడదని మన ప్రవర్తన కట్టుకుంటున్నాం. మనుషులకి ఇంకెవరకు భయపడి కాదు ఇది. యాక్చువల్గా దేవుడు బాధపడతాడని యోసేపు అంటున్నాడు, నా దేవునికి విరోధంగా నేను ఇటువంటి పాపాన్ని నేను ఎలా చేస్తాను అంటున్నాడు. దేవుడు ఏదైనా చేస్తాడని కాదు, దేవుడు బాధపడతాడని. మన నేచర్ దీని కొరకే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేస్తాడని కాదండి, దేవుడు బాధపడతాడని. ఆమేన్.